అదేవిధంగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా కృష్ణప్రసాద్ గారు, సో ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, ఇప్పుడు ఒక లా మేకర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఈ రెండు రాష్ట్రాలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య డ్రగ్స్ మహమ్మారి. హైదరాబాద్లో అయితే కొకైన్, నార్కోటిక్స్, ఇది ఆంధ్రప్రదేశ్లోనేమో పేదలు కూడా గంజాయి. సో ఎట్లా దీన్ని అడ్రస్ చేయడం ఎట్లా? థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెలుగు జాతిగా మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఉభయ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇద్దరు దీన్ని చాలా మ్యాటర్ సీరియస్ గా తీసుకుని ఇద్దరు కూడా అక్కడ సంస్థలను అంటే విజిలెంట్ కమిటీస్ ని కూడా ఆర్గనైజేషన్స్ ని డెవలప్ చేశారు, అనౌన్స్ చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని స్పందించి ఈ మ్యాటర్ ని చాలా సీరియస్ గా తీసుకుంటూ ఈగల్ అంటే డేగా అనే ఒక ఆర్గనైజేషన్ ని కూడా ప్రకటించడం జరిగింది. చాలా చాలా సీరియస్ గా ఈ మ్యాటర్ ని తీసుకుంటున్నారు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి అసలు ఎందుకు ప్రభుత్వాలు కదిలి వస్తున్నాయి, ఈ రోజు ప్రాధాన్యత ఏంటి అని మనం చూస్తే మనకి ఈ రోజు ఇంటర్నేషనల్ డే అంటే యాంటీ డ్రగ్ డే అని మనం ప్రకటించి మన భారతదేశంలోనే కాదు యావత్ మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్లీ ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకంటే చాలా మంది ఈ మ్యాటర్ ని డిస్కస్ చేయరు. ఏదైతే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని కొనసాగించడానికి వాళ్ళకి డబ్బులు కావాలి. వాళ్ళు డబ్బులు కావాలంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారు. బట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలంటే చాలా ఉన్నాయి ఇల్లీగల్ యాక్టివిటీస్. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏమిటంటే డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, వెపన్స్ డీలింగ్, ఇట్లా చాలా ఉన్నాయి. సో దాంట్లో ఈ రోజు మనం మాట్లాడుతున్నది డ్రగ్ ట్రాఫికింగ్. ఇవన్నిట్లో వచ్చే డబ్బులు ఎంత ఉన్నాయి అంటే చూస్తే ఏదైనా చాలా ప్రపంచంలో చాలా దేశాల యొక్క ఎకానమీ కానీ చాలా దేశాల్లో ఉన్న వాళ్ళ టోటల్ బడ్జెట్ ఏదంటే దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఉన్న బడ్జెట్ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లోంచి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ రేస్ చేస్తాయి. చేసిన తర్వాత ఏం చేస్తాయి? ఇది మళ్ళీ మనల్ని అటాక్ చేస్తాయి. ఈ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఫిజికల్ గా అటాక్ చేస్తాయి, మిలిటరీగా అటాక్ చేస్తాయి. వీటికంటే సరే అటాక్ చేస్తే మనం కూడా పోయి కొట్టచ్చు, అది వేరే సంగతి. అన్నిటికంటే ముఖ్యమంటే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఏంటంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని ఇర్రిపేరబుల్ గా ఇంకోసారి మనం తిరిగి చూడలేని పరిస్థితిలో తీసుకొచ్చి డ్రగ్ అడిక్ట్స్ తయారు చేసి అలా వదిలేస్తారు. వాళ్ళు దేనికి పనికిరాని మనుషులుగా తయారు. సార్ ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఎలైట్ సెక్షన్స్ మాత్రమే పరిమితం అయ్యేది డ్రగ్స్ అన్నది కదా, ఇప్పుడు ఆ విధంగా లేదు. ప్లస్ ఒక ఏజ్ గ్రూప్ తర్వాత 20-25 సంవత్సరాల తర్వాత ఉండేది. మొన్న నాకు తెలిసి ఒక డ్రగ్ అడిక్ట్ ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ చంపేశాడు వాళ్ళ తాతయ్యని, ఆస్తి ఇవ్వలేదని చెప్పి. కరెక్ట్. ఇప్పుడు చూస్తే మీరు అన్నది 100% కరెక్ట్. ఒకప్పుడు డ్రగ్స్ అనేది ఏదో ఎలీట్ ఫ్యామిలీస్ లో, ఎలీట్ స్కూల్స్ లో, ఎక్కడ ఎలీట్ సొసైటీస్ లో అని వినిపించేది. కానీ ఇప్పుడు వీళ్ళకి బిజినెస్ నడవాలి కాబట్టి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ దీన్ని మాస్ స్కేల్ లో పెంచేసేసి మాస్ లో కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిటైర్ అవ్వక ముందు డీజీ రైల్వేస్ లో నేను ఒక పోస్ట్ హోల్డ్ చేశాను. డీజీపీ రైల్వేస్ గా ఉన్నప్పుడు కేవలం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నేను ఒక డ్రైవ్ ఇచ్చాను. ఒక డ్రైవ్ ఇచ్చి ఎంత ఈ గాంజాయిని పట్టుకోవాల్సిందే అని మేము చూసాం. చూస్తే ఏమైందంటే ఒక సంవత్సరంలో 3000 కేజీలు అంటే 3 టన్నుల గాంజాయి పట్టుకున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది మనం చూస్తా ఉంటే ఒరిస్సా నుంచి, విశాఖపట్నం మీద నుంచి, రైల్వే ట్రాక్ నుంచి అన్ని ఇటు నుంచి మళ్ళీ మహారాష్ట్ర అటుకోవడం, కొన్ని హైదరాబాద్ లో దిగడం జరుగుతూ ఉంది. అంటే గాంజాయి అనేది ఇన్ని టన్నులు, 3 టన్నులు ఒక సంవత్సరంలో తిరుగుతుంది. అంటే ఎవరికి పోతున్నాయి? స్కూల్ పిల్లలకి పోతున్నాయి. ఎక్కడ అమ్ముతున్నారు? ఎవరికి అమ్ముతున్నారు? స్కూల్ పిల్లలకి. లేదా అప్పుడప్పుడే చిన్న చిన్న ఉద్యోగం వచ్చిన ఒక మనిషికి, ఒక వ్యక్తికి
ఈ దీంట్లో అలవాటు చేయించేసి మళ్ళీ పనికి రానికుండా చేయడం అనేది. సో మీరు అన్నది ఏంటంటే 100% ఇది ఎలిట్ కే సంబంధించింది కాదు. ఇప్పుడు ఎలిట్ కాదు ఇక్కడ ఇష్యూ. ఇక్కడ ఇష్యూ ఏంటంటే భావి తరాలకి పని రాకుండా చేయడం అనేది. ఆ తర్వాత మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాం. మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుని వాళ్ళు దీన్ని పర్మనెంట్ గా మనకి డ్యామేజ్ అయ్యేట్టు చేస్తున్నారు. ఓకే, ఒకసారి పుల్లారావు గారిని అడుగుదాం. పుల్లారావు గారు,